నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసుదేవ ఇక మమ్మల్ని వదిలిపెట్టి శ్రీగారు అప్పుడు కొడుస్తారు ములిగారు హరిగారు రామనామము రామనామము రమ్యమైనది రామనామము రామనామము స్వయం ప్రకాశము స్వయం ప్రకాశ
అచలమైనది రామనా అమృత పానము చేయు మునులకు అమృతమైనది రామనా అమృత వర్షము వీరుండెడి నభ్రము రామనా शूर हनुमान की जय, राम भक्त हनुमान की जय, अंजना पवन सुत श्री वीर हनुमान की जय। ఇంకే సమయం ఎంత ఉంది శివ గారు? నామస్మరణ ధనమే నీ ధనము నామస్మరణ ధనమే నీ ధనము నామస్మరణ ధనము ప్రేమ శోధన ప్రేమ శోధన ప్రేమ శోధన ప్రేమ శైలను వెంటనాడు నామస్మరణ హరి నామస్మరణ సీతా నామస్మరణ
పితా సుతా గణత్రా हरि राम नाम स्मरण नाम स्मरण हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम వాసుదేవ వాసుదేవ ఈ పాటలు ఏమంటారంటే ప్రేమతో ధనమెంతో కూడబెట్టినను కాసైనను నీ వెంట రాదురా విత్తము చే ఒకనాడైన చిత్తశాంతి దొరకగలిగా సరే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి నార్మల్ అయిపోయింది వచ్చే చోట దగ్గర 30 విశేషం కాదు మాత పిత సుత కలత్రాదులు సుధారా ఈ జగమే చోట ఇక్కడ పట్టుకున్నాడు ఒక ఆయన ఏమండి 100 సంవత్సరాలు నాతో వాడు భార్య సంసారం చేసి పిల్లలు కానీ ఇల్లు కట్టుకొని మేమంతా సుఖంగా ఉంటే ఏంది మాయ అని చెప్తున్నారు భలే మాట ఈ మాట మాకు పెద్దగా నచ్చలేదండి దీని ప్రమాణం ఏంటని అడిగాడు ఏంటి మాతా పిత సుత కలత్రాదులు సుధారా ఈ జగమే చోట వితరాగమే శ్రీహరినామము స్మరించి ధరించదు ప్రణామం చేస్తాను పోయి ఇవన్నీ ఉండవచ్చు కదా ఇంటికెళ్తే అది పిడగలు పెడితే కదా నాకు ఓపిగా లేదంటా వెయిట్ అన్నాడు వాడికి చూడండి ప్రూఫ్ చేయగలంతే కదా అన్నాడు సరే దానికి చెప్పే ముందు భగవన్నామ మహిమ సంబంధించి చిన్న కథ చెప్తాను ఇక మమ్మల్ని వదిలిపెడితే తెల్లవారులు చెప్తా ఉన్నాను అంత బాండాగారంగా నింపారు పెద్దలు ఆత్మలు వాళ్ళు పక్కన కూర్చోడం అంతే ఒకడు ఆటవిక జాతి అడవిలో పందుల్ని వాటిని వేటాడుకు తిని వారు పరమకిరాతకులుగా వాడు 3 రోజుల నుంచి అన్నం లేక ఏమి మాంసాహారం దొరక్క విలవిలాడుతూ ప్రాణం కరగట్టుకొని ఒక బాణం చేతిలో పట్టుకు కూర్చున్నాడు ఏదన్నా దొరకబోతుందో దానికి ప్రాణం వేసి చంపి తిందామని చూడండి భగవంతుడు ఆ మహిమ అంటే ఎంత లోతులో ఉందో చూడండి ఒక పంది అల్లజడి జరిగింది బాణం తీసుకున్నాడు అడవిలో వెంటబడ్డాడు అడవంతా ఏముంటుంది ముళ్ళు కాయలు ఈ చెట్లు ఆఖరికి చెట్టు వేరులు కూడా భూమి లోపలికి ఉండవు భూమి పైకే ఉంటాయి అట్లా అల్లుకుంటుంది జిగ్జాగ్గా వీడు అది పంది పరిగెత్తుంది వీడు పరిగెత్తున్నాడు పరిగెత్తి చివరికి ఒక కొమ్మ కింద వేరు తగిలి ఎగిరేవతలు పట్టం ఒక రాళ్ళ గుట్ట ఉంటే ఆ గుట్ట మీద పడుతూ ఏ హరాం రే అన్నాడు హరాం అంటే పంది వాడి భాష అంత్యకాలంలో భగవన్నామ రామ్ అన్నాడు ప్రాణం వదిలిపెట్టి కలగపోయి ఇక యమదూతలు రానే వచ్చారు వాడు రాగానే విష్ణుదూతలు వచ్చారు గమ్మని ఇదే అయ్యా పరమ కిరాతకుడు కొన్ని వేల లక్షల జీవరాశులను చంపాడు తిన్నాడు ఇదంతా వీడికి శిక్షలు ఉంటాయంటే అదేం తెలీదు నారాయణమూర్తి మమ్మల్ని ఇక్కడికి పంపించారు వాడు తీసుకురామని ఎట్లా అని మరి ఈ యమదూతలకి విష్ణుదూతలకి గౌరవించాలి చట్టం వాడు ఏమయ్యా మనం పోటాడుకుంటే ఎట్లా మరి ధర్మ సంకటం తేలాలిగా శివుడు ప్రాణం వదిలిపెట్టాడు శ్రీరాముడు నేను తీసుకెళ్ళాలి అన్నప్పుడు సరే ఈరోజు యమలోకం తీసుకెళ్ళకపోతుంటే యమరాజు
యమధర్మరాజు యమలోకం నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఒరే వాడి లోపల మాకండి రాను. విష్ణుదూతలు యమదూతలు ఎత్తున్నారు, ఈ జీవుడు కూడా ఉన్నాడు. వాడి లోపల ఇదేం స్వామి వాడు చేసిన ఆ నామం మనం విలువ కట్టలేదురా, ఈ యమలోకం వస్తే యమలోకం మాయమైపోతుందిరా అన్నాడు. అంత పుణ్యం అంట. ఏం చేశాడు వాడి విలువ ఏం అర్థం కావచ్చు. ఏ చోడి పొట్ట గురించి తెలిసి ఏం సరఫరా చేయలేదు ఏంటి అని. అట్లా కాదే దీని యొక్క ధర్మ నిర్ణయం చేయాలంటే మన వల్ల కాదు. ఓ బ్రహ్మలోకం పోదాం పో సృష్టికర్త. ఆయన ఏంటంటే ఆయన తపస్సులోడు కాక ఈ జీవుడు బ్రహ్మలోకం ఎంత సమయం ఆయన కొడు తీర్చాడు. మహాయోగం ఎప్పుడు బ్రహ్మదేవుడు కూడా అట్లా యోగం ఉంటాడు. ఒరే అప్పండి బ్రహ్మలోక దేవాహంలో నాకు జరుగుతున్నా. ఏంటి వాడు చేసిన పుణ్యం అంతా ఇంత కాదు. మన బ్రహ్మలోకం పెట్టినా కూడా వాడు చేరిపోతాడు. మేము యమధర్మరాజుకి అర్థం కావట్లా, యమపట్టుకు అర్థం కావచ్చు, ఎవరికి అర్థం కావచ్చు. నేను కూడా వస్తాను మీతో పాటు. ఓ కైలాసనాథుడు భగవన్నామం చేస్తుంటాడు, ఎప్పుడు ఆయన నిర్ణయం చేస్తాడని అక్కడే మేజర్ వేచేద్దాం. హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే వాసుదేవా వాసుదేవా. కైలాసంలో ఎప్పుడైతే కాలు పెట్టారు ఈ బ్యాచ్ అంతా కైలాసం అట్లా వణకడం మొదలుపెట్టింది. అమ్ము ఏంటంటే ఆయన ఇక త్రినేత్రుడు ఆయన పై ఎదురు వచ్చేసాడు. రే కైలాసం ఆ గేటు దగ్గర ఆపడరా మీ లోపల. ఏంటి బ్రహ్మదేవుడు వచ్చాడా, యమభటులు వచ్చారా, విష్ణుమతులు ఇంతమంది వచ్చి పరమేశ్వరుడు ఎదురొచ్చాడే ఆ జీవుని లోపల తేవాకుండా. నన్ను నిర్ణయం వాడి యొక్క కర్మలు నిర్ణయం చేసే శక్తి నాకు లేదు. ఎంత ఆశ్చర్యం. ఇక చివరగా ఇక నారాయణమూర్తి ఒకడే మిగిలాడు. అరే అందరూ బ్రహ్మ విష్ణు అందరూ కూడా నారాయణమూర్తి లోకానికి వెళ్దామని బయలుదేరుతున్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే వాసుదేవా వాసుదేవా. ఆ వైకుంఠలో విరజాయ పరే పుంసే వైకుంఠే తన్మధ్యే రాష్ట్ర అయోధ్య సచ్చిదానంద స్వరూపిణి అని చెప్పుకుంటారు. ఆ యొక్క నదిలా ఉంటుంది. మన గంగా ఏమైనా నదులు ఎట్టున్నాయో ఆ వైకుంఠానికి ఆ నదిలో ఎవరైతే, అది విరజా నది దాని పేరు, అందులో ఎవరైతే దిగుతారో వాళ్ళకు శంకు చక్ర గదా పద్మాలు వచ్చేస్తాయి. సాక్షాత్తు నారాయణమూర్తిలా ఉంటాడు. ఇప్పటికీ ఉందండి. 10,000 నుంచి సూర్యులు ఉంటారు అక్కడ. ఈసరే శివుడు మునిగినా ఆయన సత్యుడు కాబట్టి ఆయన ఒప్పున్నాడు, బ్రహ్మముని అట్లా ఉన్నాడు. సరే యమలోకం వాళ్ళు ఇష్టం అంతమంది. ఈ జీవుడిని ఎప్పుడైతే మునిగాడో వాడు నారాయణమూర్తిలో వాసుదేవా వాసుదేవా. లోపల దర్శనుడు ఇప్పుడు ఉన్నాడు అది ఈ జీవుడే. సరే మొత్తానికి నది అది మోకాల లోతు ఉంటుంది, ఇది చెప్పకూడదు. అటు వెళ్ళారు. నారాయణమూర్తి కూర్చోన్నాడు. ఏంటి మీరు అందరూ వచ్చాడు. ఏమి స్వామి అన్ని పాపకర్మలు చేశారు, మరి నువ్వు విష్ణులోకం వాళ్ళ దూతలు పంపించావు, మరి నువ్వు పంపించావు అంటే ఏదో విశేషం ఉంటుంది కాబట్టి మాకు అర్థం కాదా. అటు బ్రహ్మదేవుడు, ఇటు పరమేశ్వరుడు, ఈ యమభటులు, విష్ణు అందరం మీ దగ్గరికి వచ్చాం. మీ నిర్ణయం ఏంటి, వీడిని ఏ నరక కూపంలో పడేయాలి, ఏం చేయాలి అటువంటి నవ్వుకొని, నా లోకం రాకూడదు, వచ్చిన వాడు తిరిగి వెళ్ళడు. నా లోకం రారు జీవులు, వస్తే ముక్త స్థితే, ముక్తులే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ వదిలిపెట్టి మీ లోపల మీరు వెళ్ళిపోండి. ఎందుకు ఇంత జరిగింది స్వామి అన్నాడు. వాడు ప్రాణం పోయేప్పుడు హరామ్ అని కేకవేశాడు. రామ్ శబ్దం వచ్చింది. ఒక్కసారి రామ్ అంటేనే ఇంత పుణ్యం ఉంటే మన పరిస్థితి అంటే, ఆవిడ అంచకాలు ప్రాణం మొదలుపెట్టేప్పుడు పంది మీద దృష్టిన్నా రామ్ అనే శబ్దం ఆఖరిగా నోట్లో చూసి చెప్పాడు. మరి మనం పోయేటప్పుడు రామ్ అని వస్తుందో ఇంకేం వస్తుందో గ్యారంటీ ఏముంది. అందుకని ఆ పని ఆ కాలానికి ఇప్పటి నుంచే చేసుకుందాం
కొద్దిగా 100 మెట్లు ఉన్నాయనుకో, ఒక్క మెట్టు ఎక్కుదాం. ఆఖరి మెట్లు ఆనందం ఉంది కానీ సగం మెట్టికి శరీరం పెడితే మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నాం. వదిలే పనే లేదు భగవన్నామం. అందుకని భగవన్నామని ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. సరే, ఇందాకండి జూటారా జగమే జూటా. ఏం స్వామి ఎంత జాతి నేను ఎప్పుడు చేస్తాను. ఒక ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, దర్వాజాలు పెట్టారు, అప్పుడే గృహప్రవేశం కావాలి. సరే, ఈలోపు ఈ పాట పాడుకుంటూ ఒక విరాగి ఆయన యజమాని అక్కడ కూర్చుకి పాడు, ఏమయ్యా ఇట్లాంటి పాటలు పాడి జనాలు జరగబోతున్నారా మీరు? ఎంతవరకు సత్యం ఉంది? ఆకలి ఇస్తే అడుగు, జోలు దానం వేస్తాను. పిచ్చోళ్ళగా నువ్వు నాకు ఇచ్చేదండి అరిచాడు. చాలు, ఏంటి అన్నాడు. ఇది నిజం, సత్యం. మరి ఇది నిజం పూర్తి చేయగలవా అన్నాడు. నేనే చేస్తే నీకే చేస్తాను. ఆహా, భలే పండే పడింది అనుకున్నాడు. నేను చెప్పింది చేయన్నాడు. పత్తిళ్ళు కట్టే గృహప్రవేశం కాలేదు, ఒక మంచం వేసుకో, లోపల చచ్చిపోయినట్టు నటించు, పంగసాపు కాళ్ళు చేతులు బెరుడుగా బీసుకుపోయినట్టు నటించు అనేటప్పటికి సరే నిజమే కదా అట్టే పడుకున్నాడు. ఈలోపు భార్యలు బిడ్డలు వాళ్ళ సంతంతా వచ్చింది. మరి ఎమ్మ కొడుకు వాళ్ళ గృహప్రవేశం కాకుండా తెచ్చారు, ఇల్లు పోటీ పెట్టాలని ఒకటి. ఇక మొదలుపెట్టింది దర్వాజాలు పగలగొట్టి తీయాలి, కాళ్ళు బీసుకుపోయినాయిగా ఈ దర్వాజాలు పగలు. ఏమో మన్నేవయ్య 50,000 పెట్టి దర్వాజా తీయించావు, ఈ కర్మకాలు బయట చస్తే బాబు. ఇవన్నీ వింటున్నాడు పడుకొని. ఓ అబ్బో, వెనకాల చరిత్ర చాలా ఉంది నాకు. కాబట్టి ఇక మళ్ళీ తిరిగి వస్తున్నాడు సాధు. వచ్చినాక అయ్యా సాధు, ఈయన ఏదో బిర్ర పిలుస్తున్నాడు, ఈయన కదా దయ్యం పట్టిందా సచ్చాడు చూడు. మరి ఇప్పుడు తీయాలన్నా కూడా గుడేమో ఇల్లేమో పోటీ పట్టాలా, ఆ దర్వాజాలు పగల పట్టాలి, మాకు ఈ కర్మ సచ్చాడు తిడుతున్నారు. అవన్నీ వింటున్నాడు వాడు. ఓ అబ్బో, నాడు బుద్ధి నేను కట్టి నేనుండి పిల్లలకి ఇద్దామంటే ముందే మంగళార్తి పెట్టారే నాకు అని సాధువు గారు ఆయన లేపాడు. లేచాడు. ఆగండి, దూరంగా ఉండండి, సాధు గారు చెప్పింది నిజం. కాబట్టి ఎంత అందుకు బాగా సూక్ష్మమైన చిన్న శ్లోకనికి పరిమితిగా ప్రేమించవలసిందని పరిమితిగా ప్రేమించు. బిడ్డ అందరూ ఉండాల్సిందే. లేకపోతే మంచాల బట్టి ఎవరు మంచి ఇస్తాడు, ఎవరు చెప్తాడు, ఉండాల్సింది. అపరిమితంగా పరిపూర్ణంగా ప్రేమించవలసింది సర్వకాల సర్వావస్థలందు హృదయంలో పెట్టుకోవాల్సింది. బాబా 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 అంటూ నిద్రలోకి బాబా బాబా అంటే అడిగట్టు అయిపోతాడు. అలాంటి అడిగట్టు కాదు ఆయన ఉండి అది 5% 95% అది. కాబట్టి అప్పుడు తెలుసుకున్నాడు సాధు, నీ పాట నిజమేరా, ఇంతంత మధ్య ఉన్నాయా, ఓరి బాబు మేముందని జోలు కట్టుకొని భవనాలు చేసుకుని తిరుగుతున్నాం రా. చాలా మంది అయ్యారు మా కోర్టు ఆస్తులు విరక్తులు అయ్యి సాధువులు సన్యాసులు తెలిసి ఉంటారు. డబ్బు ఒకటే కాదు, డబ్బు లేనివాడు లేదన్నాడు, డబ్బున్నోడు కూడా సమస్య ఉన్నాడుగా. మరి ఇప్పుడు ఏమనాలి మనం? డబ్బు కాదు సమస్యకి, జన్మ కర్మలు చేస్తున్న ప్రతి క్రియ నిన్ను వెంటాడుతుంది. కాబట్టి మంచి చేసుకో. అందుకని బ్రాహ్మణులకి ఒక విద్యారు బ్రాహ్మణులు ఈ కాడి చేపెట్టి అడుక్కోవడం చెప్తే ఒకరికి ఇచ్చే అలవాటు ఉండదు. నేను బ్రాహ్మణ్ ఆశ్రమిస్తే డబ్బులు ఇవ్వమంటారు. ఇది ఒక గుణం, ఆ పుట్టక వాడదు వైదిక అది. ఎవరికి మనిషి బ్రాహ్మణులు ఎవరిని మరణిస్తే చచ్చినట్టు 16 రకాల దానాలు ఇప్పిస్తారు. షోడశోక మహాదానాలు ఉంటారు. గుడేవే దాన్ని తీసుకుంటే ఎవరికి పడగా ఆ లోకంలో పోతే అవన్నీ కావాలి. ఎండలో నడిపిస్తారు, కాళ్ళు కాలుతాయి. ఎవరిస్తాడు ఈ చెప్పులు? అందుకని చత్రం చామరం ఇవన్నీ కూడా పాదరక్షలు గొడుగులు ఇవన్నీ వాడి పేరు మీద గోత్రం చెప్పి ఇంకో బ్రాహ్మడికి దానం ఇప్పిస్తారు. ఆ పుణ్యం వాడికి వెళ్ళాలి. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందని తిడతారు పైన. ఒక్క నాడే మీ చేతి ఇచ్చామంటారా? ఒక పిల్లవాడికి 50 రూపాయలు ఫీజు కట్టావా? కాదు అని రాని అందుకనే వైదికానికి వశిష్ఠులు వారు ఒప్పుకోరు. సూర్యవంశరాజులో బ్రహ్మ చెప్పాడు, బ్రహ్మ మనస్సుని ఆలోచించావు, వాళ్ళకి వేద ధర్మాలు నేర్పి క్రమంగా నిండిపోవడం కాదు. ఎందుకు పోడు? సత్యనారాయణ వధం చేశాం, ఖర్జూర పొడిగా చేస్తాడు, అట్టి పొడిగా చేస్తాడు, ఇవన్నీ పాపాలు వస్తాయి దాంతో పాటు. అవన్నీ ఆ కర్మలు నేకడ కూర్చోంటారు వశిష్ఠులు వారు చూసారా. అందుకని వైదికం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక ఒక్కరి కానీ ఖర్జూరం పెడితే అది బయటికి ఖర్జూరమే. మంత్రావాహన శక్తి నష్టపాలక ఆవాహన ప్రత్యుదేవత అధిదేవత సహిత ఇంద్రమావాహన తాట తీస్తున్నారు. సత్యనారాయణ ఏంటంటారు? 41 మంది దేవతలు ఆవాహిస్తారు. అష్టదిక్పాలకులు, నవగ్రహాలకు అటు ఇటు ప్రతి దేవతలు 9 కూడి 27, 27 8, 28 అంతా 37, పంచలోక పాలకులు 40, మహాగణపతి పశువు ముద్ద ఒకటి, 41 మంది దేవత శక్తిని ఆవాహన చేస్తారు. అంటే బ్రాహ్మణుడు వాడికి దర్శించడానికి వీళ్ళైపోతారు. అవి ఎప్పుడు తీసుకెళ్ళాలని వాడు చూస్తుంటారు. ఏముంది అక్కడ ఫలం? తాకని కూడా తాకూడదు.
అదే బ్రాహ్మణుడు వచ్చి ఉపవాసం చెప్పి ఆయనే తీసుకెళ్ళాలి. మంత్రశక్తి ఒకటి నోట్ వేసుకున్నాం సత్యాన్ని మన పట్టి మనకి రాదు అంత చెప్పబడింది సార్. అయ్యా బ్రాహ్మణులు మీరు రేపు పొద్దున్న వచ్చి ఆ రాత్రి ఉంచుతారు మళ్ళీ గ్రహాలు ఉద్వాసన శక్తులు అన్నీ ఉన్నాయి. దాన్ని జాగ్రత్త మనకి ఏం తెలిసినా తెలియని ఇవన్నీ మనం చుట్టుకోకుండా బాగా చుట్టుతాడు. మన కర్మ అనిపిస్తాడు అని చెప్పాలి. ఎంత బాధపడ్డాడు తెలియదు. ఎందుకు అనిపించాలి? ఆ పిల్లవాడిని కూడా రక్షించబోయి ఆ నోటి నుంచి రక్తం వచ్చిందని కూడా చెప్పలేదు సార్. అనేక జన్మలు ఆమె రోజు రొట్టెలు పెట్టి ఈ బిడ్డను కాపాడాలని ఆమె పోయింది. వీడికి క్యాన్సర్ వాళ్ళు విడి కొట్టింది. ఆ రోగం ఈ బాబాలు కర్మను తీయడానికి కాదు అనుభవించాలి. దేవతలుగా ఉంచాల్సింది ఉంటే అనమాట. అందుకని చాలా మహిమాన్వితులు కాబట్టి వాడు బలాయిస్తాం, మనం ఎక్కడ బలాయిస్తాం. అందుకని అటువంటి కర్మలు కూడా నేను తీసుకుంటా అంటున్నాను. ఆయన పుణ్యస్వరూపుడు దైవం కాబట్టి ఆ దుల్లో దగ్ధం చేస్తాడు, బూడి చేసి పారేస్తాడు. అక్కడ కాలిపోతుంది. ఆ కాలిపోయింది తెలిసి తెలియకుండా గ్రహపాటు పొరపాటు తొందరపాటు అంతవరకే అది పొద్దుగులు చేస్తాడు. నీకు నీకే ఉంచుకుంటాడు. బాబా ఈరోజు చేసిన కర్మలన్నీ నీకు పోస్తాను అనుకో. ఆయనకి మాట ఎరా నీకు ఎగటాలి వెళ్ళిపోతున్నాను. ఆయన జరగకపోతే మనం దొరుకుతుంది. ధర్మ ప్రకారంగా తెలిసి తెలియక ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా బయలుదేరాం. కాలు కింద చీమల దోమలు అనేకం తెచ్చింది. మాట్లాడుతుంటే ఇష్టం అంటారు. ఇది వచ్చింది ఎవరు దానికి? కాబట్టి ఇటువంటివనే పంచమహాపాతకాలు, సప్త వ్యసనాలు, శ్రీహత్య, భ్రూణహత్య, శిశుహత్య, గోహత్య, బ్రాహ్మణహత్య, పంచమహాపాతకాలు. ఇవి పరమేశ్వరుడు కూడా ఎవరిని వదల. ఆ బ్రహ్మదేవుడు తలకాయ నరకంగానే ఆ తలకాయల్ని శివుడు కపాలను పట్టుకున్నాయి. తిరిగి అంటారు. దేవాది దేవుడు పరమేశ్వరుడు ఆ కాశీకి వెళ్ళి అన్నపూర్ణాదేవి ఆమెకుంది ఆ శక్తి. అట్లాంటి అశక్తి కాలిపోయింది. అదే బ్రహ్మ కపాలను అంటారు. అక్కడ కాశీ అక్కడ పిల్లలు చెవి చెప్పిన శాస్త్రం ఆ శక్తి అన్నీ ఉన్నాయి లేవో శాస్త్రం. మనల్ని ఏదులేంటే ఒక మాట చెప్పాలి. సత్యం ఉంటాం వెనకాల పేరబెట్టుకుంటాం. అన్నీ వినండి. శక్తి ఉన్నది చేయాలి. పొరపాటు పని చేయాలి. కర్మలు పూసుకోవాలి. మనతో పాటు కుటుంబాన్ని చుట్టుకుంటే ఏమైంది అడుక్కోలేను. అందుకనే ఏది కలిసినప్పుడు అడుక్కోమని రాసిన బాబా గుడి దగ్గర నుంచి 2 రోజులు పెడతారు. కడుపు చాలు. పొరపాటు పని చేయాలి. ప్రాణం పోయినా పర్వాలేదు. అటువంటి కథలు అనేక ఉన్నాయమ్మా. ఇక సమయం సమీపిస్తుంది కాబట్టి అయ్యా చాలీసా చెప్పచ్చండి. మాది మా హనుమాన్ చాలీసా అతులిత బలరామం స్వర్ణశైలావదేహం ధ్వనియమన కృషానుగ్రాదినాగరగణ్యం సకల గుణ నిధానం వానరాణామదీశం రఘుపతి ప్రియభక్తం వాగ్జాతం నమామి గోష్పరీకృతవరాశం వశీకృతరాక్షసం రామాయణ మహామలారత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముఖుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానకేశు రూపవన కుమార్ బలబుద్ధి విద్యాదేహుమహి హారహు కలేష్ వికార్. చూసారా? హరహు కలేష్. కలేష్ అంటే కలి. హరకు వికార్. అనేక రకాల వికారాలతో కలియుగంలో మేము ఉన్నాం స్వామి. వికార్ అటువంటి వికారాల నుంచి మమ్మల్ని రక్షించు. తులసిదాస్ గారు నిజాన్ని చెప్తా. తులసిదాసు చరిత్ర కట్టబడుతుంది. ఈ సంవత్సరం అమ్మ అనుగ్రహం, బాబా అనుగ్రహం, మా శ్రీగారు ఆశీస్సులతో చెప్తున్నాం. చక్కగా వినండి 150 మంది భక్తుల చరిత్ర నిర్మాణం చేసి ఒక భక్తుడు ఎదురుగుండా భగవంతుడు కూర్చున్నాడంటే ఏంటి ఆయన జన్మ, మనం ఎందుకు ఇట్లా ఉన్నాం చెప్తుంది. కాబట్టి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ పికులో మహావీర విక్రమ భజరండి స్వరూప
हनुमान चालीसा
సంత శ్రీవీర హనుమానికి రామభక్త హనుమానికి వాసుదేవా 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 నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం నామో దుఃఖ శమనః నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినా ఫలం లభతే సమ్యక్ కేశవ కీర్తనా నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతిః తస్మాద్యత్నేన జప్తవ్యం కేశవ కీర్తనాత్ కలౌ కేశవ కీర్తనా అంటే ఏ యజ్ఞాలు హోమాలు జపాలు దానాలు ఇవన్నీ ఏ మార్గానికి వెళ్ళి మోక్షదాయకమై సచ్చిదానంద స్వరూపాన్నిగా అచల సిద్ధాంతంగా వెలుగుతున్నాయో అది మనం భగవన్నామాధారి యజ్ఞేన తప్తవ్యం హరేరున్నామ ఇవ కేవలం. నువ్వు యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా తపస్సు చేసినా ధ్యానం చేసినా ఏ ఆనందాన్ని పొందుతావు అది భగవన్నామం ద్వారా అందుకోండి. అది ఉండబట్టే ఇంతమంది కూర్చోవడం, ఇది గుళ్ళు కట్టడం, ఇంత నామం చేయటం. కాబట్టి దాన్ని చేసేది గట్టిగా పట్టుకో. పహళేరహో ఇది పోయిందో మళ్ళీ జన్మ మారిపోతుంది. జాగ్రత్త అది స్వామివారు మహామహా కానీ అంతే వజ్రం ఉందంటే అందుకని గురువులు ఏమి పక్కన గురువు ఉన్నాడు లేని భావన ఇప్పటికి కూడా లేకపోతే మనం మరిపోతాం. మహానుభావులు చేసి అయ్యా ఇంకంత పరిసమాప్తం చేస్తున్నాం. మా తల్లులు హనుమాన్ చేస్తారు, వారి బాబా చేస్తారు, నాకు వారి కూడా Ciao.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.